హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ గణేష్ దగ్గరకు వచ్చినాం. ఈరోజు అప్డేట్స్ వచ్చి చూసుకుందాము. ఇక్కడ ఫస్ట్గా చిత్రపటంలో చూపిస్తున్నట్టు చిత్రపటంలో ఏ విధంగా అయితే ఉందో పూర్తిగా గణేశుడు అదే విధంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ విష్ణుమూర్తి, ఇక్కడ అయోధ్యలో ఉన్నట్లు బాలరాముడు, ఇక్కడ వినాయకుడు, సప్తముఖాలు 7 ముఖాలు, ఏ ఏ మొహానికి ఏ దేవస్థానాలు ఉన్నాయో వారికి ఒక ఆయుధాలు, ఇక్కడ వచ్చేసి రావుకేతు, ఇక్కడ శివపార్వతులు. ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి వినాయకునికి వచ్చేసి ఎడమ వైపున ఉన్నసి విష్ణుదేవుడు ఉంది కదా, ఈ విధంగా చేస్తారు ఒక పని. ఇక్కడ మట్టి పూర్తిగా ఇక్కడ మట్టితో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో కూడా మట్టిని ఎలా కలుపుతున్నారు, పూర్తిగా మెత్తగా కలిపేసి పైన ఫినిషింగ్ గురించి పంచగిన ఆల్మోస్ట్ అయిపోయినది. వినాయకుడిని మట్టితో ఇవి మొత్తం మట్టి విగ్రహాలే, మట్టితో చేయడం. ఈ ఒక్కొక్కటి మీకు దగ్గరలో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా వినాయకుని ఎడమ వైపున కుడి వైపున బాలరాముడు, అయోధ్యలో ఏ విధంగా అయితే ఉందో పూర్తిగా అలాగే ఉందండి. వినాయకుని కమిటీ వాళ్ళు చందలు చేయడం జరుగుతుంది. వర్షం వస్తుంది, ఇవి స్పీడ్గా చూపిస్తాను చూడండి. అయోధ్యలో ఏ విధంగా అయితే ఉన్నదో రాముడు, అదేవిధంగా బాలరాముడు, వినాయకుని వాహనం వెనుక వచ్చేసి ఇక్కడ రావుకేతు 2 దేవస్థానాలు. వినాయకుని కింది నుంచి పాదాల పైన నుంచి పై వరకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి వినాయకుని ఒక లడ్డు, వినాయకుని చేతుల్లో లడ్డు పెట్టిండు, తొండము పైన పూర్తి కంప్లీట్ అయితే అన్నట్టు. ఇక్కడ చేప రూపంలో ఉంది దేవస్థలు రావుకేతు. ఇందాక చూపించిన చిత్రపటంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. పైన ఉంది కదా పాము పడగ రూపంలో ఉంది దేవస్థలు. వినాయకునికి ఎడమ వైపు నుంచి శివపార్వతులు. ఇక్కడ వచ్చేసి శివుడు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పులి చర్మం కట్టుకుంటూ ఆయన వస్త్రాలకి పులి చర్మాన్ని కట్టుకునేసాడు. శివుడు మెడలో రుద్రాక్షమాల ప్లస్ ఆయన మెడలో ఉండేసి పాము ఉంటుంది కదా, పాము పైన గంగా దేవస్థానం. ఈరోజు అప్డేట్స్ వచ్చి ఇది ప్లేస్ వర్షం వస్తుంది కాబట్టి మీకు తొందరగా చూపించేసాను.